ఒక అడవిలో ఒక జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని జీవనం సాగిస్తుండేది. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపై దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి అది చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాముని, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం లభించడంతో ఎంతో ఆనందించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. వేటగాని పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. నక్క అక్కడికక్కడే మరణించింది. మిత్రమా, రాని దానికోసం ఎదురు చూడడం, పోయిన దానికోసం విచారించడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖాలు కలిగిపోతే పొంగిపోవడం అనునవి బుద్ధిమంతులకు తగవు. ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి. ధనానికన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి. చిన్నవాడవైనా నీవు బుద్ధిమంతుడవు, స్నేహానికి తగినవాడవు. నాకు లఘుపతనకము అనగా కాకి ఎంతో, నీవు కూడా అంతే. దైవకృప వలన మనం ముగ్గురం స్నేహితులుగా కలిశాం. ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం అని పలికెను. ఆనాటి నుండి కాకి, తాబేలు, ఎలుక ఎంతో స్నేహంగా గడుపుతున్నాయి. ఒకనాడు మిత్రులు ముగ్గురు చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడొక లేడిపిల్ల పరుగెత్తుతూ అచ్చటికి వచ్చింది. దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి, కాకి చెట్టుపైకి, ఎలుక కలుగులోకి పోయి పారిపోయినవి. కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి చుట్టుపక్కల పరిశీలించింది. శత్రువులెవరూ లేరని రూఢీ చేసుకుంది. మిత్రులారా, మనం భయపడవలసిన పనేమీ లేదు, ధైర్యంగా బయటకు రండి అని పిలిచింది. ఎలుక, తాబేలు బయటకు వచ్చాయి. లేడి అక్కడే భయంతో గజగజా వణుకుతూ బెదురు చూపులతో నిలబడి ఉంది. తాబేలు దాన్ని చూసి జాలిపడింది. ఓయి, నీవెవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎందుకిలా పరుగెత్తుతున్నావు అని అడిగింది. అప్పుడు లేడి, నా పేరు చిత్రాంగుడు. నన్నొక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. వాని నుండి తప్పించుకొనుటలో మీ వద్దకు చేరాను. నాకు దిక్కు మొక్కు లేదు. మీరే నాకు శరణము. నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది. వెంటనే మందరుడు, సరే, నీవు భయపడకు, ధైర్యంగా ఉండుము అని లేడికి ధైర్యం చెప్పి తన మిత్రులతో లేడిని మన జట్టులో చేర్చుకుందాం. నాకు ఇతని మాటలు నమ్మదగినవిగా తోచుచున్నది. మనతో పాటు కలిసి ఉంటాడు. మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది. కాకి, ఎలుక రెండు తమ అంగీకారాన్ని తెలిపి సరేనన్నవి. ఆనాటి నుండి లేడి కూడా వాటితో కలిసిమెలిసి కాలం గడపసాగింది.